హలో అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ రీతు. వెన్నెల వేయి ముందు అన్ని పార్ట్స్ వీడియో చూసిన తర్వాత ఈ పార్ట్ వీడియో చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? నిజం చెప్పాలంటే ఆశ్చర్యం కంటే ఎక్కువగా కంగారుగా ఉంది. ఇంత ఉన్న పలంగా నాన్న రావడం ఏంటి, అది కూడా ఇక్కడికి. నన్ను చూడ్డానికైతే అయి ఉండదు, క్షమించడానికి వచ్చుంటారని కూడా నాకు అనిపించట్లేదు. అలా అయితే మరి ఇంకెందుకు వచ్చినట్టు ఆలోచిస్తూనే ఇంటి వెనక చెట్టు కింద నుంచి ఇంటి ముందుకి వచ్చేసాను. నాన్న మొహం చూడాలంటే ముందు భయం వేసింది. ధైర్యం తెచ్చుకోవడానికి సూర్య కూడా లేడు నా పక్కన. భయపడుతూ బయటికి వచ్చిన నేను ఊహించిందే జరిగింది అక్కడ. నన్ను చూడగానే ఆవేశంగా నా మీదకి వచ్చి చెంప మీద కొట్టబోయాడు నాన్న. నన్ను చంపినా ఆయన కోపం చల్లారదని తెలుసు. నేను తప్పు చేశాను కాబట్టి ఆయన ఏం చేసినా శిక్ష అనుభవించాల్సిన బాధ్యత నా మీద ఉంది. అందుకని చెంప పట్టి మౌనంగా ఉన్నాను. అర్జున్ సార్ అడ్డుపడి ఆపేస్తూ తన మీద చేయి చేసుకొను కేవలం మాట్లాడతాను అంటేనే మిమ్మల్ని ఇక్కడి దాకా తీసుకొచ్చాను మామయ్య. మీ మాట తప్పి చేయి చేసుకుంటాను అంటే మనం ఇక బయలుదేరడం మంచిది అన్నారు వీలైనంత సున్నితంగా. అప్పుడే అర్థమైంది నాన్న నాతో ఏదో మాట్లాడాలనుకుంటున్నాడు అని. కళ్ళు తెరిచి నాన్న వెంక చూడగానే ఎక్కడా వాడు అన్నాడు ఆవేశంగా అరుస్తూ. ఎవరి గురించి మాట్లాడుతున్నాడో ఆయన ఆవేశంలోనే అర్థమైంది నాకు. అర్జున్ సార్ నన్ను చూస్తూ సూర్య ఎక్కడ జనని అని అడిగారు. ఉన్నపలంగా నాన్న సూర్య కోసం ఇంత ఆవేశంగా ఎందుకు వచ్చాడో నాకు అర్థం కాలేదు. సమాధానం చెప్పకుండా ఏమైంది సార్ అన్నాను కంగారుగా. నాకు తెలీదు. ఉన్నపలంగా మామయ్య మా ఇంటికి వచ్చి నన్ను తీసుకొని వచ్చి ఇక్కడికి తీసుకురమ్మంటే తీసుకొచ్చాను. ముందు జాగ్రత్త కోసం మీ మీద చేయి చేసుకోకూడదు అని మాట తీసుకున్నాను అన్నారు. వాడెక్కడో చెప్పు, వాడి నోటితోనే చెప్పిస్తాను ఏమైందో అన్నాడు నాన్న కోపంగా. ఏదో అయిందని అర్థమవుతుంది కానీ అదేంటో తెలియట్లేదు. ఏమైంది నా అనబోతుంటే ఛీ, నీ నోటితో నన్ను అలా పిలవకు అని గట్టిగా అరిచాడు నాన్న. నాకు ఇంకా దుఃఖం ఆగలేదు. అప్పటికే నానమ్మ అడ్డుపడబోయింది. నేను తనని వద్దంటూ ఆపేశాను. తాతయ్య ఇంట్లో లేరు. ఆపు నీ వెధవ నటన. మేం వద్దు అనుకుని వెళ్ళినప్పుడు రాని కన్నీళ్ళు 2 మాటలు అనగానే వస్తాయంటే నమ్మడానికి ఇక్కడ గాజులు తడుక్కొని ఎవరూ లేరు. మనుషుల మీద నమ్మకం, ఆశలు అన్నీ చచ్చిపోయాయి. అసలు నీతో నాకేంటి? వాడెక్కడో చెప్తే వాడితోనే తెలుసుకుంటాను అన్నాడు కోపంగా. నాకు ఏడుపు కంటే ఎక్కువగా నా మీద నాకే కోపం వచ్చింది నాన్న మాటలకి. మామయ్య, మీరు నాకు చెప్పిందేంటి, ఇక్కడ చేస్తుందేంటి? నిదానంగా మాట్లాడి కేవలం నీకు కావాల్సిన విషయం తెలుసుకుంటాను అన్నారు. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు అని అర్జున్ సార్ సీరియస్ కాగానే నాన్న ఆవేశం పక్కన పెడుతూ సరే వాడు వచ్చాక వాడితోనే మాట్లాడతాను అన్నాడు. నాన్న సూర్యతో మాట్లాడాల్సిన విషయం అంతగా ఏముందో అని నాకు భయం వేసింది. కాసేపటికి వెంకీ తీసుకురావడంతో ఆగమేఘాల మీద సూర్య వచ్చాడు. నన్ను ఆయన ఏం చేశాడో ఏమో అని కంగారుగా పరిగెత్తుకొని వచ్చి నన్ను చూస్తూ జనని, నువ్వు బాగానే ఉన్నావా? నీకేం కాలేదు కదా అని అడిగాడు. నేను ఏం కాలేదని అడ్డంగా తలూపాను. నాన్న సూర్యాన్ని చూడగానే మళ్ళీ ఆవేశం తెచ్చుకుంటూ రేయ్, ఎక్కడరా నా అల్లుడు అన్నాడు కోపంతో ఊగిపోతూ. అప్పుడు విషయం అర్థమైంది మా అందరికీ. అంటే నాన్న వచ్చింది ఆ విరాట్ గాడి కోసమా? వాడిని అల్లుడు అనాలని ఎలా అనిపిస్తుంది నాన్నకు అసలు? ఛీ! సూర్య నాన్నని అసలు పట్టించుకోకుండా నన్ను చూస్తూ ఇంట్లోకి వెళ్ళు అన్నాడు. నేను కంగారుగా చూస్తుంటే ఆవేశం కట్టలు తెంచుకున్న నాన్న నేరుగా వచ్చి సూర్య కాలర్ పట్టుకొని ముందుకు లాగి చెంప మీద గట్టిగా కొట్టబోయాడు. కానీ నాన్న చెయ్యి గాల్లోనే ఆగిపోయింది. నాన్న ఒక చేతిని ఇటు సూర్య అటు అర్జున్ సార్ ఒకేసారి గాల్లోనే ఆపేశారు. చెయ్యి తీ అని సూర్య. మామయ్య, చెయ్యి ఎత్తి మీ మర్యాద పోగొట్టుకోకండి అని అర్జున్ సార్ కోపంగా అరవగానే ఒక్కసారి చేయి దించాడు నాన్న. అప్పుడు నాన్న పూర్తిగా తగ్గి సూర్య చెప్పు, ఎక్కడ నా అల్లుడు? ఎక్కడ దాచావు వాణ్ణి అని అడిగాడు వీలైనంత నిదానంగా. ఊరికే అలా సమాధానం చెప్పేస్తే వాడు సూర్య ఎందుకు అవుతాడు? ముడుచుకుపోయిన కాలర్ సరిచేసుకుంటూ జనని, చాలా దాహంగా ఉంది, కొన్ని వాటర్ తీసుకురా అన్నాడు పట్టనట్టుగా. ఏయ్, అడుగుతుంది నిన్నే. ఏం చేశావు నా అల్లుడిని? ఎక్కడ దాచావు వాణ్ణి అని అరవసాగాడు నాన్న.
ఏయ్, నీ అల్లుడు ఎక్కడో పోయి నువ్వే వెతుక్కో, అడుక్కు తినేవాడిలా నా ఇంటి ముందు పడి అరవకు, అసలే ఈ అరుపులు గొడవలంటే నా జననికి చెడ్డ చిరాకు అన్నాడు సూర్య తాపీగా కాళ్ళు చేతులు కడుక్కుంటూ. నాన్న ఎలా అడిగాడో సూర్య సరిగ్గా అలాగే సమాధానం ఇవ్వడంతో నాన్న కోపం నశాలానికి అంటింది. ఆయనని అలా కోపంగా చూడగానే చాలా భయమేసింది నాకు. సూర్య అంత మాట అంటే నాన్నెక్కడ ఊరుకుంటాడు? పైగా ఆయన కోపంలో ఉంటే ఏం చేస్తాడో ఆయనకే తెలియదు. నోరు జారి ఏదైనా అంటే ఊరుకునే రకం కూడా కాదు నా సూర్య. నా అల్లుడిని దాచిందే కాకుండా నన్నే అడుక్కు తినేవాడిని అంటున్నావు కదా, ఏం చూసుకునిరా నీకింత పొగరు? సొంతంగా ఒక సంపాదన లేదు, ఒక ఉద్యోగం లేదు. కన్న తల్లిదండ్రుల్ని, సొంత ఇంటిని వదిలి ఆ ముసలి వాళ్ళ మీద ఆధారపడి తింటూ నువ్వు నన్ను అడుక్కు తినేవాడిని అంటున్నావు కదా. నాన్న కోపంగా అరుస్తూ పోతుంటే సూర్య వెనక్కి తిరిగి, నా జీవితం నాకు నచ్చినట్టు బ్రతుకుతాను, నాకు నచ్చినట్టు ఉంటాను. నా అమ్మమ్మ, నా తాతయ్య, మా కష్టం నీకేంటి మధ్యలో? నువ్వేమైనా పెడుతున్నావా నాకు? నా జీవితాన్ని ప్రశ్నించే హక్కు నీకెక్కడిది అన్నాడు వేలు చూపిస్తూ. ఏకవచనంతో సంబోధిస్తున్న సూర్య మాటలకి నాన్న అసహ్యంగా ఒక చూపు చూసి, నువ్వెలా పోతే నాకేంటి? వేరే దారి లేక నీ ఇంటికి రావడమే తప్ప నీ ఊసు కూడా వినడం నాకు ఇష్టం లేదు. నా అల్లుడిని ఎక్కడ దాచావో మర్యాదగా చెప్పు. విరాట్ ఎక్కడా అని ఆవేశంగా అరుస్తుంటే సూర్య నాన్నమ్మని చూస్తూ, అమ్మమ్మ ఆకలిగా ఉంది, త్వరగా వెళ్ళి ఏదో ఒకటి చెయ్యి అనగానే అమ్మమ్మ అయోమయంగా చూస్తూ నిలబడింది. నాన్నకి మర్యాద చేయలేకపోతున్నందుకు నానమ్మ దిగులంతా. అమ్మమ్మ త్వరగా పోవే, చాలా ఆకలిస్తుంది, మధ్యాహ్నం కూడా ఏమీ తినలేదు అనగానే మరో ఆలోచన లేకుండా గబగబా లోపలికి వెళ్ళింది నానమ్మ. నాన్నని పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటున్న సూర్యాన్ని చూస్తుంటే ఒళ్ళు మండుతుంది నాన్నకి. నీ కంటికి నేను మనిషిలాగా కూడా కనిపించట్లేదా? నా పాటికి నేను అరుస్తుంటే సమాధానం ఇవ్వాలన్న ఇంగితం కూడా లేదా అని కసరగానే, నీ నోటితో నువ్వే అంటున్నావు కదా అరుస్తున్నాను అని. ముందే చెప్పాను నీకు, అరుపులంటే నా జననికి చిరాకు. మర్యాదగా మాట్లాడే వాళ్ళకే నేను మర్యాదగా సమాధానం ఇస్తాను. నాకు అసలే తిక్క కాస్త ఎక్కువ. ఇంతసేపు నా చెయ్యి ఇంత సైలెంట్గా ఉన్నందుకు సంతోషించు అన్నాడు సూర్య. సూర్య నోటి నుంచి వచ్చే సమాధానం కోసమైనా నాన్న తగ్గక తప్పలేదు కాబట్టి, నా అల్లుడిని ఎక్కడ దాచావో మర్యాదగా చెప్పు సూర్య అన్నాడు అతి కష్టం మీద. చంపేశాను అన్నాడు సూర్య సింపుల్గా. నాన్న నోరు తెరిచాడు. నీ అల్లుడిని చంపేశాను, అయితే ఏంటి ఇప్పుడు అన్నాడు నిర్లక్ష్యంగా ఎటో చూస్తూ. ఆ మాటకి నాన్నతో సహా అందరం షాక్. అంత మాట విన్నాక నాన్న ఇంకా సైలెంట్గా ఎందుకుంటాడు? బచ్చి సూర్య కాలర్ పట్టుకొని నోటికి వచ్చింది వాగుతూ అరుస్తూ ఉన్నాడు. నాకు కాళ్ళు చేతులు ఆడట్లేదు. ఎందుకంటే నిజంగానే సూర్య చంపినా చంపే రకం. పైగా నన్ను వాడు అంత టార్చర్ చేశాడని తెలిసాక సూర్య ఊరికే ఉండడు. కాబట్టి ఇలాంటిది ఏదో చేసే ఉంటాడని ముందే అనిపించింది. గొడవ చూస్తున్న అర్జున్ సార్ గబాలున అడ్డుపడి ఇద్దరిని కాస్త దూరం జరిపాడు. ఆగండి మామయ్య, ఇంకా ఆపండి. ఇప్పటిదాకా మీరు మాట్లాడినవన్నీ విన్నాను. మీరు వచ్చింది ఆ చెత్త నా కొడుకు కోసమని ముందే తెలుసుంటే ఇక్కడి దాకా తీసుకువచ్చేవాడిని కూడా కాదు అని చీదరించుకుంటూ ఉంటే నాన్న అయోమయంగా చూస్తూ, ఏం మాట్లాడుతున్నావు అల్లుడు అన్నాడు. మామయ్య, వాడో పెద్ద లఫుడ్ గాడు. వాడి గురించి మీకేం తెలీదు. వాడిని చంపినా పెద్ద పాపం లేదు. వాడు మీరనుకున్నంత గొప్పవాడు కాదు. ఎంతోమంది అమ్మాయిల జీవితాలతో ఆడుకున్న నీచుడు. వాడి గురించి తెలిస్తే మీ చేతులతో మీరే వాడిని చంపేస్తారు. వాడి చేతుల్లో బలైన అమ్మాయిల్లో జనని కూడా ఉంది. ఒక్కసారి మీ కూతుర్ని అడగండి. వాడి గురించి అన్ని నిజాలు తెలిసిన మొదటి వ్యక్తి జననీనే అని అర్జున్ సార్ నా వంక చూపిస్తూ చెప్పగానే ఆవేశంగా చూశాడు నాన్న. ఇంకా ఉంది గాయ్స్. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్ బాయ్.